మహోపాధ్యాయ కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయ శాస్త్రిగా జీవిత చరిత్ర 7వ భాగం 4/5/26. 12వ ప్రకరణం మళ్ళా కవి పండిత సంఘం. అంకెకు దార్చనే రసుకునంగల భారతి ప్రౌఢనీతి నా కింకిరి నాంధ్ర బావిడి ఏరుతు దైవయుగూడెవ్వరి జంకు కళంకు లేని కవిచంద్రు తోషిత కోవిదేంద్రుడా వెంకటరాయ శాస్త్రి వెంగలి మూక కెరుంగ శిక్ష్యమే. ఇంతవరకు తమ జీవితంలో జరిగిన విశేషాలను శాస్త్రుల తమ ఉషా నాటకాల్లో ఈ క్రింది పదాలతో మనోహరంగా ఛాత్ర సాహస్ర ప్రచారంబుగా నాటకములు పందిగమంబు గరపిన సర్వజ్ఞ సింగమ సార్వభౌముని గద్దె ఎక్కిన దొరమది నెక్కిన పూర్ణ రూపకరసంబు ఉదరంబు నిండార ద్రావి గర్రున త్రేచి తనిసిన తాటూటుగౌగ పటాపంచలై మాయగాంచిక వాణి కల్పించిన బళ్ళారి భవ కవి పండిత సంఘంబు మదరాసులో రూపు మాపిన కాళిదాసు శకుంతల నేదినారు మించిన ప్రతాప కృతిని నిర్మించినారు. తగదుకో శాస్త్రి గారి గ్రంథము కోర మహిత వస్తుపరాయణ మానస్సులకు. 13. ఆంధ్ర భాషాభిమాని సమాజం. ఆంధ్ర నాటక రంగాన్ని అభివృద్ధికి తేవటానికి ఉత్తమ కృషి కావించిన వారు మన శాస్త్రుల వారు. ఈ శాస్త్రుల వారి జీవితం భాషా సేవకే అందొక భాగం నుండి భరత సూత్రానుసారాలే నాటక ప్రయోగాల ధార పోయబడి శాస్త్రుల వారు దాదాపు 30 ఏళ్ళు సంస్కృత ఆంధ్ర నాటకాలు తమ శిష్యులకు స్వయంగా నేర్పి ప్రదర్శింపచేస్తూ ఉండే. క్రిస్టియన్ కాలేజీ ప్రవేశంలో కొలది విద్యార్థులకే సంస్కృతాంధ్ర నాటకం తమ విద్యార్థుల చేత ఆడించటం మొదలుపెట్టి, అలాగే సంస్కృత విద్వాంసులు, సుప్రసిద్ధ న్యాయవాదులు, బహు గీర్వాణ నాటక కర్తలు టిఎస్ నారాయణ శాస్త్రి వంటి వారు అనేక శాస్త్రుల వారి శిష్యులై ఈ నాటకాలలో పాల్గొని పాత్రధారణం చేసేవారు. కాలేజీలో ప్రతి సంవత్సరం చివర ఆయా సంవత్సరం చదివిన నాటకం ఆడటం ఒక ఆచారంగా ఏర్పాటు చేశారు. ఇతరులచే ప్రదర్శించడానికి అసాధ్యమైన కష్టతరమైనటువంటి నాటకాలు సైతం శాస్త్రుల వారు జనరంజకం కావించి ఉత్తర రామచరిత్ర నాటకాన్ని అందరూ ప్రదర్శించడం కాదని వదిలివేశారు. దీని శాస్త్రుల వారు ప్రదర్శించి వారే తమ ఉత్తరామచరిత్ర యొక్క ఉపోద్ఘాతాన్ని ఇలా రాశారు. ఈ లోకోత్తర నాటకం శ్రవ్య ప్రబంధంగా రంజించునే కాని దృశ్యంగా రంజింపదని పాశ్చాత్య సంస్కృత పండితుడు నూతన మత ప్రియులైన అస్మదీయులే కతిపయులను పలికారు. కానీ ఇది దృశ్యముగా అత్యంత రంజకమని నా ఆబాల్యం నా తలంపుగా ఉండే. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ సంస్కృత ప్రధాన పండితుడైన తర్వాత
మురళి నమస్తే అండి. చెప్పు. అది ఫోన్ పే ఇది దీంట్లో పెట్టారు. ఏ నెంబర్కి వేసారండి? అది డబ్బులు వేసారా? నీ నంబర్ అయితే పంపించానే, ఈ నంబర్కే పెట్టానే. అది దీంట్లో రాలేదండి. మరి నేను ఫోటో ఇది పెట్టారు. ఫోటో కూడా పెట్టారు మీరు వేసినట్టు. ఫోటో కూడా పెట్టానే, చూడు ఒకసారి. అదే ఫోటో పెట్టారని నేను చేస్తున్నాను లేండి. పంపించే అదే నంబరు నిన్నే. ఒకసారి కట్ అయిందో లేదో మీరు ఒకసారి చెక్ చేయండి కొద్దిగా. ఓకే. నా దాంట్లో అయిపోయింది, వేసింది ఉంది. మరి నీకు అది కట్ నీకు పంపినట్టే వచ్చింది నాకు అది. పేస్ట్ వచ్చింది సార్, నాకు రాలేదు. మీ దాంట్లో కట్ అయ్యేది, మీ బ్యాంక్ అకౌంట్ లో కట్ అయ్యేది ఒక్కసారి చెక్ ఆ, చేయండి. ఆ, ఆ. తమ్ముడు ఒకసారి కిందకి రావా, మెట్ల మీద ఉంచుతారు. నిన్న ఒక ఎనప కొట్టుకి డబ్బులు పంపేవే. 5423 ఎంతో. అది ఫోటో కూడా తీసి పంపించాను, రాంబాబుతో పంపాము. అతనికి డబ్బులు అందలేదన్నాడు. ఏంటో ఒకసారి తెలుసుకోవాలి. ఇప్పుడే ఫోన్ చేశాడు. మన దారిలో కట్ కాలేదంటే మన దారిలో అక్కడ కనపడదు అతనికి వెళ్ళినట్టు. మరి కానీ నిన్న ఫోటోలో వెళ్ళింది. సరే. మంచిగా పెట్టేసా, పెరుగు పెట్టా. పెట్టా ఇప్పుడే.
మనసు వేయలేదు బట్ తెలుసు